సో టుడే ఇస్ ద లాస్ట్ డెమో సెషన్. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో దోస్ గైస్ హు ఆర్ విల్లింగ్ టు జాయిన్, యూ కెన్ ఏబుల్ టు రీచ్, యూ కెన్ రీచ్ మోహన్ గారు. సో సో టుడే అజెండా వచ్చేసి వాట్ వి విల్ కవర్ ఇన్ ద కోర్స్, వన్ థింగ్, అండ్ సమ్ అదర్ కాన్సెప్ట్స్ వాట్ వి వాంట్ టు టచ్ ఇన్ ఐటీజీసీ డొమైన్. లేమన్గా అసలు ఏం చేయొచ్చు అని ఇంకా కొంచెం ఇన్ డెప్త్ గా చెప్పి విల్ క్లోజ్ ది సెషన్ బై ఆడిటర్ ఒపీనియన్స్. ఓకే, సో స్టిల్ క్లాస్ స్టార్ట్ చేసే లోపల నన్ను రెడీ చేసుకునే లోపల యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. యా కార్తికేయ, చెప్పండి. ఇది అంటే ఇన్ టర్మ్స్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఇప్పుడు మీరు చెప్పే కోర్స్ వల్ల మనం ఈ ఇంటర్నల్ ఆడిటర్ కి ఎక్స్టర్నల్ ఆడిటర్ కి వీఆర్ ఎలిజిబుల్, రైట్? ఇంటర్నల్ ఆర్డర్ కి ఎక్స్టర్నల్ ఆర్డర్ కి రెండింటికి మనం ఎలిజిబుల్ అవుతామండి. ఎస్. అవును. సో దాని తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్ నాలెడ్జ్ అన్నమాట. సో వాట్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఏం రోల్స్ ఉంటాయి, లైక్ వాట్ ఆర్ ద నిశాంత్, యాక్చువల్లీ జ్ఞానసాయి, దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఆర్ ఫోర్త్ టైమ్ ఐఎమ్ ఆన్సరింగ్ దిస్. ఓకే. If at all you got some time, kindly go through the yesterday's demo. Then you'll find answer for this. యా Sixth ఓకే. time, sixth time or seventh time. Because see, I need in my class utmost discipline, and ఒకసారి చెప్తే డౌట్ ఉంటే రెండోసారి చెప్తే ఇది ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం నేను చెప్పడం. ఐఎస్ఓ ఇంప్లిమెంటర్ పెట్టుకోవచ్చు, జిఆర్సి ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవచ్చు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు గనక నేను చెప్పిన దాని మీద క్లారిటీగా ఉంటే యూ కెన్ గో విత్ సీసా సర్టిఫికేషన్ యాజ్ వెల్. ఓకే, మేజర్ గా వేరే దానికి పెట్టుకోవడానికి ఇది పనిచేయదు. ఐటీజీసీ అంటే ఐటీ ఆడిటర్ జాబ్సే వస్తాయి. అందులో డిజిగ్నేషన్స్ మారుతుంటాయి. జిఆర్సి ఇంప్లిమెంటర్ అని ఒకళ్ళు అంటారు, ఐటీజీసీ ఇంప్లిమెంటేషన్ అని ఒకడు అంటాడు. బట్ మీరు జేడీ చూసుకున్నా, కీవర్డ్స్ చూసుకున్నా, సాక్ 1, సారీ సాక్ 2, సాక్స్ కంప్లైంట్స్, ఐటీఏసి, ఐఎస్ఓ, జీడిపిఆర్ కూడా మ్యాథ్స్ అడగరు. ఈ 4. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఐటీజీసీ చేసేవాడికే ఐఎస్ఓ చాలా కంపెనీస్ లో రెండు ఒకటే చెయ్యడు. దానికి సపరేట్ టీం ఉంటుంది, దీనికి సపరేట్ టీం ఉంటుంది. కానీ మనం మన ఎక్స్పీరియన్స్ మార్క్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి వి వాంట్ టు మేక్ షూర్ అవర్ క్యాండిడేట్స్ తెలుసుకోవాలి. సో ఎటువైపు నుంచి కూడా ఏది మిస్ అవ్వదు అనే ఒక ఉద్దేశంతో ఐఎస్ఓ అండ్ జీడిపిఆర్ కూడా ఇంక్లూడ్ చేయబడడం జరిగింది ఐటీజీసీతో. క్లియర్? యా ఓకే కాదు. కైండ్లీ పే అటెన్షన్ టు ద క్లాస్ ఇన్ దిస్ డెమో. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరు జాయిన్ అయినా ఎవరు జాయిన్ అవ్వకపోయినా ఐ విల్ బి వెరీ క్రిస్టల్ క్లియర్. నేను సబ్జెక్ట్ దగ్గర ఐ విల్ బి వెరీ టఫ్. మీరు 100 సార్లు అడగండి, 100 ఒకటోసారి కూడా నేను చెప్తా. కానీ అర్థం అవ్వకపోతే చెప్తా ఖచ్చితంగా. మీరు 100 సార్లు అడగండి, ఖచ్చితంగా చెప్తా. బట్ వినకపోతే ఐ వోంట్ స్పేర్. ఖచ్చితంగా నేను జాబ్ కొట్టుకోవాలి, నాకు జాబ్ నీడ్ ఉంది, నేను ఇందులోంచి డొమైన్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. నేను ఏదో డబ్బులు కట్టి జాయిన్ అయ్యాను, నేను జాయిన్ అయ్యి క్లాసులకు వస్తాను లేదా రికార్డింగ్స్ చూసుకుంటాను అన్న వాళ్ళు దయచేసి రికార్డింగ్స్ కూడా కుదరకపోతే వేరు. నేను ఏదో ఆడుకోవడానికి వస్తానంటే మాత్రం జాయిన్ అవ్వద్దు. నేను నా క్లాస్లో ప్రతి ఒక్కరిని లేపి లేపి అడుగుతా. ఒకవేళ జ్ఞానసాయి జాయిన్ అయితే నేను కాన్సెప్ట్ చెప్పి లాస్ట్ 15 minutes లో జ్ఞానసాయిని క్వశ్చన్స్ అడుగుతా, లేదా నిశాంత్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆయిషా గారిని క్వశ్చన్స్ అడుగుతా. చెప్పకపోతే ఖచ్చితంగా ఐ విల్ గివ్ సమ్ అసైన్మెంట్స్. ఒక స్కూల్ లాగే ఉంటది నా ట్రైనింగ్ అనేది, ఒక స్కూల్ లాగే ఉంటుంది. అదంతటికి ఫిక్స్ అయితేనే రండి. స్టార్టింగే నేను చెప్పేస్తున్నాను, బికాస్ ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు బి సమ్ వాట్. ఎందుకంటే
ఒక వ్యక్తి ఒరిజినల్ గా 4 సంవత్సరాలు పెట్టుకొని లోపలికి ఏ ధైర్యంతో వెళ్తాడో సబ్జెక్ట్ పరంగా నా స్టూడెంట్స్ ని అంత ధైర్యంగా నేను తయారు చేస్తాను. దానికి ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. అండ్ సింపుల్ గా చెప్తున్నాను, ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. నో నీడ్ అట్ ఆల్. నేను చెప్పిన క్లాస్ విని ఆ క్లాస్ నే రాసుకొని మగ్ చెయ్యండి, బట్టిఫై చెయ్యండి, బట్టి కొట్టండి, బైహార్ట్ చేయండి, అయిపోద్ది సెట్. ఓకే, మై ఎజెండా ఇస్ దట్ మచ్ క్లియర్. నా క్లాస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి. అర్థం కాకపోతే మనసార్లు చెప్తాను, వినకపోతే మాత్రం స్పేర్ చేయండి. అది. సో ఈరోజు లెట్స్ గో విత్ ఆడిటర్ ఒపీనియన్స్. ఓకే, లెట్స్ గో విత్ ఆడిటర్ ఒపీనియన్స్. సరే, ఒక గివ్ మీ మినిట్. ఒక ఆడిట్ జరిగింది. చేంజ్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనుకోండి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనుకోండి, యూ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఆర్గనైజేషన్ లో ఆర్గనైజేషన్ లో ఎక్కడైనా అర్థం కాకపోతే జస్ట్ స్టాప్ మీ ఓవర్ దేర్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. కంపెనీలో ఒక బీజీబీ కంట్రోల్ ఉంది. కంట్రోల్ ఏంటంటే వి నీడ్ టు నాట్ వి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కంపెనీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది బీజీబీ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. కంపెనీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా కంపెనీ చేయదు. కంపెనీ ఒకరిని అవుట్ సోర్స్ చేస్తుంది. ఎవరిని? కొంతమంది వెండర్స్ ని అవుట్ సోర్స్ చేసి ఈ క్యాండిడేట్ జెన్యూనా ఫేకా అన్నది నువ్వు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నాకు ఆ రిపోర్ట్ ఇవ్వి అని అడుగుతుంది. ఆ బీజీబీ వెండర్స్ కొంతమంది సెక్యూరిటాస్ కానీ ఇలా కొన్ని ఫర్మ్స్ ఉంటాయి. ఇవి బేసిక్ గా దే విల్ కండక్ట్ బీజీబీస్ అన్నమాట. దే విల్ కండక్ట్ బీజీబీస్. అయితే ఆర్గనైజేషన్ లో, ఏ ఆర్గనైజేషన్ లో, లెట్స్ సే విప్రో. విప్రో అనే కంపెనీలో ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంట్రోల్ ఉంది. ఏంటంట ఆ కంట్రోలు? న్యూ హైయర్స్ నీడ్ టు కంప్లీట్ their BGV within 90 days from their joining. ఇలాగా ఆర్గనైజేషన్ లో ఒక బీజీబీ కంట్రోల్ ఉంది. అయితే కంట్రోల్ ని ఒక ఐటీ ఆడిటర్ ఎలా ఆడిట్ చేస్తాడు? సేమ్ చేంజ్ మేనేజ్మెంట్ కానీ, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కానీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ, మనం ఏం ఆడిట్ చేయాలన్నా ఇలా సెంటెన్స్ రూపంలోనే ఉంటది. దీన్ని మీరు కమాండ్ అనుకోవచ్చు. బేసిక్ గా దీనికి ఉన్న వర్డ్ ఏంటంటే కంట్రోల్. మన బండ గుర్తుకి మనం దేని మీద అయితే ఆడిట్ చెయ్యాలో దాన్ని కంట్రోల్ అంటాము. ఈ కంట్రోల్ ఎలా ఆడిట్ చేస్తామంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పాడు. కొత్తగా కంపెనీలో ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 90 రోజుల లోపులోగా, వాళ్ళు జాయిన్ అయిన డేట్ నుంచి 90 డేస్ బిఫోర్ గా వాళ్ళ బీజీవీ జరగాలి. ఇక్కడ క్లియర్ గా చూస్తున్నారా? బీజీవీ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలని చెప్పాలా, జస్ట్ బీజీబీ రిపోర్ట్ అనేది రావాలని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 90 డేస్ లో రావాలని చెప్పాడు తప్ప సంవత్సరం పొడుగునా జాయినింగ్స్ జరుగుతూనే ఉంటాయి కదా.
మండే అనో థర్స్డే అనో కొన్ని కొన్ని కంపెనీస్ లో డైలీ అనో జరుగుతూనే ఉంటాయి. మరి ఏ న్యూ హైర్స్ కి చెయ్యాలి? దాన్ని ఆడిట్ పీరియాడిసిటీ అంటాం. ఏమంటాం? ఆడిట్ పీరియాడిసిటీ అంటే ఏం లేదు, ఎంత కాలానికి ఆడిట్ చెయ్యాలి అని. నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టు నాకు గుర్తు, ఆడిట్ అనేది జరుగుతున్న పనులకి చెయ్యరు, ఆల్రెడీ జరిగిపోయిన పనులకి చేస్తారు. వి నీడ్ టు డూ ద ఆడిట్ ఆన్ ద టాస్క్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఆన్ గోయింగ్ వాటి మీద ఆడిట్ చెయ్యరు. అయితే ఈ ఆడిట్ పీరియాడిసిటీ ఎన్నాళ్ళ న్యూ హైర్స్ ని మనం తీసుకోవాలి? లాస్ట్ మంత్ జాయిన్ అయిన 1 మంత్ జాయిన్ అయిన న్యూ హైర్స్ నా, 2 మంత్సా, 3 మంత్సా, 4 మంత్సా, 6 మంత్సా, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, ఎన్ని మంత్స్ ని తీసుకోవాలి? జాన్ టు ఫిబ్రవరి జాయిన్ అయిన న్యూ హైర్స్ ని తీసుకోవాలా, జాన్ టు ఆగస్ట్ జాయిన్ అయిన న్యూ హైర్స్ ని తీసుకోవాలా అని మనకి చెప్పే టైం ఫ్రేమ్ ని, ఏ టైం మధ్యలో ఆడిట్ చేయాలో చెప్పే టైం ఫ్రేమ్ ని ఆడిట్ పీరియాడిసిటీ అంటారు. లెట్స్ సే 3 మంత్స్ అనుకుందాం. అయితే ఈ బీజీవీ ఇందాక చెప్పుకున్నాం, బీజీవీని ఎవరు హ్యాండిల్ చేస్తారు? వెండర్స్ హ్యాండిల్ చేస్తారు. సో అయితే బీజీవీని వెండర్ హ్యాండిల్ చేసినప్పుడు, బట్ ఈ బీజీవీలో ఏమైనా తేడా వచ్చినా బీజీవీ రిపోర్ట్స్ ఏ టీం మెయింటైన్ చేస్తుంది? హెచ్ఆర్ ఆపరేషన్స్ టీమ్ అనే టీము మెయింటైన్ చేస్తుంది ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా. అయితే ఇప్పుడు మనము ఎప్పుడైతే ఇది ఆడిట్ చేయాలని వచ్చిందో, ఆడిట్ పీరియాడిసిటీ 3 మంత్స్ అని వచ్చిందో, హెచ్ఆర్ ఆపరేషన్స్ లో ఉన్న లీడ్కి కానీ మేనేజర్కి కానీ ఎనీవన్ మనము మెయిల్ చేస్తాం. ఏమని? నాకు లాస్ట్ 3 మంత్స్ చెప్పండి, ఎనీబడి. ఏప్రిల్ మే జూన్. ఏప్రిల్, మే, జూన్, ఈ 3 మంత్స్ లో ఎంతమంది అయితే న్యూ హైర్స్ జాయిన్ అయ్యారో, ఆ జాయిన్ అయిన డంప్ ఇవ్వండి అని అడిగాం. వీళ్ళు ఏం చేస్తారంటే, హెచ్ఆర్ కి కొన్ని టూల్స్ ఉంటాయి, అందులో క్యాండిడేట్ జాయినింగ్ డేట్ మొత్తం అన్ని కూడా క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, వాడు ఏ డేట్ లో జాయిన్ అయ్యాడు ఇలా మొత్తం ఉంటాయి. అప్పుడు ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక ఎక్సెల్ షీట్ లో వేసి వాళ్ళే మనకు పంపిస్తారు. అర్థమైందా? అప్పుడు మనం ఎలా వ్యాలిడేట్ చేసుకుంటామంటే, ఏప్రిల్ 1st ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు, వాడికి వాడికి ఎప్పటికల్లా బీజీవీ రిపోర్ట్ ఫుల్ అవ్వాలి? విత్ ఇన్ 90 days. అంటే లెట్స్ సే జూన్ 1st తీసుకుందాం రఫ్ గా. అప్పుడు ఆ క్యాండిడేట్ బీజీవీ రిపోర్ట్ ఎప్పుడు పుల్ అయిందో చూస్తారు. సపోజ్ అది ఏప్రిల్ 10th పుల్ అయిపోయింది అనుకుందాం. ఏప్రిల్ 10th వెండర్ అనేవాడు ఈ జాయిన్ అయిన క్యాండిడేట్ కి బీజీవీ రిపోర్ట్ ఇచ్చేసాడు. సో వి విల్ పాస్ దిస్ కంట్రోల్. సో ఇక్కడ కంట్రోల్ ని దేని మీద ఆడిట్ చేస్తాము? మనము తీసుకున్న డేటా మీద ఆడిట్ చేస్తాము. కంట్రోల్ అనేది ఎవరిస్తారు? ఆల్రెడీ ఇట్స్ ప్రీ డిఫైన్డ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ లెవెల్ నుంచి వస్తుంది కంట్రోల్ అనేది. దీన్ని డేటాతో మనము ఎగ్జాక్ట్ గా ఆ లైన్ లోనే వెళ్తుందా లేదా చెప్పండి. చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవా? క్లియర్ ఏంటండి? క్లియర్ అండి. క్లియర్, ఓకే. సో ఇప్పుడు అంత బాగా జరిగింది కాబట్టి, ఎస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు మనము దీనికి ఏ ఒపీనియన్ ఇస్తామంటే, ఏ తప్పులు లేవు కాబట్టి, ఎగ్జాక్ట్ గా కంట్రోల్
డేటా అనేది మన దగ్గర ఉన్న డేటా, మన దగ్గర ఉన్న ఆ రా పాపులేషన్ తీసుకెళ్లి కంట్రోల్ తో మ్యాచ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న లైన్ లోనే జరుగుతుంది, మనం చేసిన ఆడిట్ లో ఏ తప్పులు జరగలేదు అని మనం ఫిక్స్ అయితే అప్పుడు మనము అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. ఏ తప్పులు జరగలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆడిట్ లో మన బండ గుర్తు ఏంటంటే ఆడిట్ లో ఏ తప్పు జరగలేదు, ఎగ్జాక్ట్ గా కంట్రోల్ ఎలా ఉందో ప్రాసెస్ అలాగే ఫాలో అవుతున్నారు. అప్పుడు ఏ ఒపీనియన్ ఇస్తాం? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. ఏ ఒపీనియన్ ఇస్తాం? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్. ఒపీనియన్ ఇస్తాం. అదే ఒకవేళ గనక ఇదే ఆడిట్ లో మైనర్ మిస్టేక్స్, యాక్చువల్ గా ఈ మిస్టేక్స్ ని గ్యాప్స్ అంటారు ఆర్ ఫైండింగ్స్ అంటారు. ఒకవేళ గనక ఇప్పుడు మైనర్ మిస్టేక్ అంటే ఈ కేసులో ఏం జరగచ్చు? 90 డేస్ లో రావాల్సిన రిపోర్టు 91st డే రావచ్చు, ఆర్ 100th డే రావచ్చు. సో ఎట్ లాస్ట్ రిపోర్ట్ అనేది వచ్చింది, బట్ ఇట్ వాస్ డిలేడ్. అప్పుడు అది చిన్న తప్పే కదా. ఇప్పుడు ప్రాసెస్ జరగకపోతే కదా పెద్ద తప్పు. బీజీవి ఒక క్యాండిడేట్ కి జరగకపోతే కదా పెద్ద తప్పు. హియర్ ఇట్స్ స్లైట్లీ డీవియేటింగ్ ద కంట్రోల్, కొంచెం దారి తప్పుతుంది. అలాంటప్పుడు మైనర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఆ మిస్టేక్స్ ఏమంటాం? గ్యాప్స్ ఆర్ ఫైండింగ్స్ అంటాం. మన ఆడిట్ లో ఒకవేళ ఆడిటర్ గా మనం మైనర్ మిస్టేక్స్ ఆర్ గ్యాప్స్ ఆర్ మైనర్ ఫైండింగ్స్ కనుక మనం చూస్తే మనము క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాము. ఏమిస్తాము? క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాము. ఒకవేళ గనక ఆర్గనైజేషన్ లో అసలు బీజీవీ జరగట్లేదు, ఇప్పుడు టీంలో ఎవరో ఒకరు మాట్లాడకపోతే నేను కాల్ నుంచి లెఫ్ట్ అయిపోతాను. మాట్లాడతారా? ఇలాగే మౌనవ్రతం పాటిస్తారా? మాట్లాడతామండి. అసలు ఆర్గనైజేషన్ లో బీజీవీఏ జరగట్లేదు, అది ఆర్గనైజేషన్ కి దెబ్బతీసే అంశమా కాదా? ఖచ్చితంగా. అందరూ ఫేక్ వాళ్ళు వచ్చేస్తారు కదా. ఇప్పుడు అవును. బీజీవీఏ జరగకపోతే ఫేక్ బ్లడ్ చాలా వచ్చేస్తుంది. ఫేక్ బ్లడ్ కాదు, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ వస్తారు, పొటెన్షియల్ లేని క్యాండిడేట్స్ వస్తారు. అవునా కాదా? ఎస్. Yes. ఆర్గనైజేషన్ కి అది బిగ్ బ్లో కాదా? Yes. ఒకవేళ మన ఆడిట్ లో ఇలాంటి బిగ్ బ్లోస్, మేజర్ గ్యాప్స్ అంటాం వీటిని, మేజర్ మిస్టేక్స్ ఆర్ గ్యాప్స్ ఆర్ ఫైండింగ్స్, ఇవి గనక ఈ సినారియోలో ఏంటి? ఒక బీజీవి 100, బీజీవి 90 డేస్ లో రావాలని ఉంది, అసలు బీజీవి వెండరే లేడు, బీజీవీఏ జరగట్లేదు, సపోజ్ చెప్తున్నాను. అలాంటి టైంలో మనము యాడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాము. మేజర్ మిస్టేక్స్, వి ఫౌండ్ మేజర్ మిస్టేక్స్ అండ్ మేజర్ గ్యాప్స్ ఇన్ ద ఆడిట్, యాడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాము. అయితే అయితే ఇప్పుడు ఆయేషా గారు కంపెనీ పెట్టారు. ఈ ఆయ ఏమండి, ఎవరో సౌండ్స్ వస్తున్నాయి, దయచేసి అన్మ్యూట్ చేయండి. సాయంత్రం అన్న నడుచుకుంటూ వచ్చేసిందంట, ఏంటండి? ఏదో ఆడుకుంటూ వచ్చిందంట, కార్తీక్ ఏమండి మేడం, మేడం మ్యూట్ చేయండి, ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేయండి దయచేసి. కార్తీక్ గారు అందరినీ మ్యూట్ చేసేసాయండి, ఆప్షన్ ఉంటుంది. ధ్యానసాయి, మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు
ఆయిషా గారు ఒక కంపెనీ పెట్టారు సపోజ్. అయితే ఆ కంపెనీ లాస్లో రన్ అవుతుంది. బట్ ఏంటంటే ఆవిడికి ఒక పెద్ద క్లయింట్ వచ్చాడు వర్క్ ఇద్దామని. అమెజాన్ అనే క్లయింట్ ఆయిషా గారి కంపెనీకి వర్క్ ఇద్దామని వచ్చాడు. అయితే వాడేం చెప్తాడు, యాక్చువల్గా నేను మొన్న చెప్పినట్టుగా ఒక ఎక్స్టర్నల్ పార్టీ ఆడిటర్ని వచ్చి ఆడిట్ చేసి రిపోర్ట్ ఇమ్మంటాడు. అయితే డెలాయిట్ నుంచి ఆయిషా గారి కంపెనీకి ఆడిట్ చేయడానికి వెళ్ళారు. అయితే అందులో అప్లికేషన్ సెక్యూరిటీ లేదు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ లేదు, ఏదీ లేదు. ఒక ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ట్రాకర్ కానీ రిస్క్ ని మేనేజ్ చేసే విధానం కానీ ఏమీ లేవు. అప్పుడు ఆడిటర్ ఏ ఒపీనియన్ ఇస్తాడు? ఖచ్చితంగా యాడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాడు, అవునా కదా? కానీ Yes. ఆయేషా గారు ఏం చేశారంటే బెదిరించారు ఆడిటర్ని, లేదా థ్రెటన్ చేశారు. నువ్వు గనక నాకు అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి ఫోర్స్ చేశారు, బెదిరించారు. అప్పుడు ఆ ఆడిటర్ ఏం చేస్తాడంటే, ఇన్ దట్ సినారియోస్ ఆడిటర్ విల్ రిజైన్ ఫ్రమ్ ద ఆడిట్. Whistleblower. ఏమండి ఎవరు మాట్లాడుతున్నారండి? మీ వాయిస్ నాకు క్లారిటీ వినిపించట్లేదు. What he will do? He will resign from the audit. Aisha. Hello. Hello. Okay. Hello. Understood, sir. Hello. Understood. మేడం ఎవరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ వాయిస్ సరిగ్గా వినబట్లేదండి. గైస్, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? ఎనీ గ్లిచ్? No, it's fine. It's clear. No, sir. Yes. So auditor will resign from the audit. If at all auditor resign from the audit, then that opinion will be considered as disclaimer opinion. డిస్క్లైమర్ ఒపీనియన్ సింపుల్ గా బండగుర్తుగా పెట్టుకోవాలంటే, ఆడిట్ లో ఏ తప్పులు లేకపోతే మనం అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. ఆడిట్ లో చిన్న చిన్న తప్పులు కనుక మనం ఫైండ్ చేస్తే దానిని క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. ఒకవేళ మేజర్ గ్యాప్స్ ఫైండ్ చేస్తే అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాం. ఒకవేళ ఎప్పుడైతే ఆడిటర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇద్దామనుకుని రెడీ అయినప్పుడు ఆర్గనైజేషన్ అతను అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇమ్మని థ్రెటన్ చేసినప్పుడు కానీ, భయపెట్టినప్పుడు కానీ, లేకపోతే ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ఆడిటర్ ఆ ఆడిట్ నుంచి తప్పుకుంటాడు. అలా తప్పుకున్నప్పుడు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తారు. అర్థమైందా? సో టోటల్ ఆడిటింగ్ వీటి మధ్య తిరుగుతుంది. ఒక 20% నేను చెప్పేసినట్టే. జస్ట్ వీటిల్ని అండ్ శాంపిలింగ్ ని, ఇందాక చెప్పాను కదా డేటా మనం తీసుకుంటాం హెచ్ఆర్ దగ్గర నుంచి అని, ఇలా డిఫరెంట్ టీమ్స్ దగ్గర నుంచి ఎలా తీసుకుంటాం అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. చేంజ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఏంటి, వల్నరబిలిటీ ఏంటి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, సో అప్లికేషన్ సెక్యూరిటీ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద రిస్క్ అసెస్మెంట్స్, అండ్ హౌ వి విల్ ఇంప్లిమెంట్ ISO స్టాండర్డ్ ఇన్సైడ్ అన్ ఆర్గనైజేషన్, what is GDPR and how we need to implement GDPR inside our organization. All these things we'll speak inside the class. That's all from my end. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆస్క్. పర్సనల్ క్వైరీస్ ఉంటే చెప్పండి, we will turn off the recording. Mic is open for you. కార్తీక్ గారు, చెప్పండి నాగేంద్ర. మండే నుంచి డైరెక్ట్ కంట్రోల్ స్టార్ట్ అవుతుంది సార్. ఇట్లా వినిపిస్తుందా సార్ నా నాగేంద్ర వాయిస్? గారు ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మండే నుంచి క్లాస్ డెమోస్ అయిపోయినాయి అన్నారు కదా, మండే నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. అదే డైరెక్ట్ కంట్రోల్ తో, లేకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏమైనా ఏంటండి? ITGC బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏమైనా ఉందా చెప్పేది, లేదా డైరెక్ట్ కంట్రోల్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు.
ఏమండి ఐటీజీసీలో ర్యాండమ్ శాంప్లింగ్ చెప్తాము, శాంప్లింగ్ మెథడాలజీస్ చెప్తాము, కంట్రోల్ టెస్టింగ్ ఎలా చేయాలో చెప్తాము. ఆ తర్వాత ఫస్ట్ ప్రాసెస్లన్నీ చెప్తాము. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ లో ఉన్న కంట్రోల్స్ మేము ఆర్గనైజేషన్ లో ఏదైతే ఆడిట్ చేస్తున్నామో అది ఎలా ఆడిట్ చేయాలి, ఎవిడెన్సెస్ ఎలా కలెక్ట్ చేయాలో చెప్తాము. ఆ తర్వాత ఐటాక్ చెప్తాము, థర్డ్ పార్టీ అప్లికేషన్ సెక్యూరిటీ కంట్రోల్స్ చెప్తాము. ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అసెస్మెంట్ చెప్తాము. అవి ఆర్గనైజేషన్ ఎలా చేస్తారో చెప్తాము. అండ్ మా ఆర్గనైజేషన్ లో మేము మా క్లయింట్స్ కి చేస్తున్న ఐఎస్ఓ రియల్ టైమ్ డాక్యుమెంట్ చూపిస్తూ ఐఎస్ఓ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ జీడిపిఆర్ చెప్తాము. దిస్ ఇస్ ద కోర్స్ అజెండా అండి. ఇట్ విల్ టేక్ నియర్లీ 30 to 45 days. టైమింగ్స్ ఏముంటాయి సార్? సేమ్ టైమింగ్స్ అండి, 7 to 8. కార్తిక్ గారు శాంత్ హియర్. చెప్పండి టైమింగ్స్ శాంత్. మార్నింగ్ షిఫ్ట్ చేయడం కుదురుతా? నేను యాక్చువల్ గా ఆఫీస్ లో ఉంటున్నాను, కొద్దిగా కష్టం అవుతుంది నాకు మాట్లాడటం. యాక్చువల్ గా లెట్స్ డిస్కస్ ఈ విషయాన్ని ఒకసారి మీరు మోహన్ గారితో డిస్కస్ చేయండి. ఓకే ఓకే అండ్ మీరు మోహన్ గారితో మాట్లాడండి. మోహన్ గారు నన్ను లైన్ లో తీసుకుంటారా? ఐ స్పీక్ విత్ యూ పర్సనల్. ఓకే డన్. థ్యాంక్ యూ. కార్తిక్ గారు పర్సనల్ క్వశ్చన్. రికార్డింగ్ ఆఫ్ చేయమంటారా? ఆ, యా, 1 second.